ఎప్పుడైతే ఇలాంటి చిత్రాలకి ఆదరణ పెరుగుతుందో అప్పుడు మేము వచ్చిన కొత్తలో ఎలా అయితే హ్యాపీగా చక్కగా ఒక పద్ధతి అయిన కథలు రాసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత కమర్షియల్లోకి వచ్చాం. కానీ రాంగోపాల్ వర్మ గారు తను అనుకున్న దాన్ని ఓ పద్ధతిలో తీసుకెళ్తా ఉంటాడు ఆయన. ఇది అందులో విజయాన్ని సాధించే విధానం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అనుక్షణం ఇందులో మీకు ఉత్కంఠ ఉంటుంది, అనుక్షణం మీకు ఉత్సుకత ఉంటుంది, అనుక్షణం మీకు దాని మూలంగా లభించే వినోదం ఉంటుంది సినిమాలో. కాసేపు మన బ్రహ్మానందం పాత్ర కూడా చాలా చక్కగా నవ్విస్తుంది మిమ్మల్ని. రేవతి గారు ఒకళ్ళు చాలా అద్భుతంగా చేశారు ఈ చిత్రంలో. ఆఫ్టర్ చాలా కాలం తర్వాత ఆవిడ్ని ఎన్నో మంచి సినిమాల్లో చూసి మళ్ళీ మన రాంగోపాల్ వర్మ విష్ణు గారి సినిమాలో దాంట్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అలా ఎంత అతుక్కుపోయారో ఆ పాత్రకి. కాబట్టి ఒక మంచి చిన్న పాయింట్ని తీసుకుని దాన్ని 2 గంటల సినిమాగా అద్భుతంగా ఉత్కంఠభరితంగా తీసినటువంటి రాంగోపాల్ వర్మ గారిని, దానికి ఆ కథకి తను న్యాయం చేయగలడని విష్ణుని తీసుకోవడం. విష్ణు ఒక అద్భుతమైనటువంటి క్లాస్ ఓరియంట్ మాస్, అంటే క్లాస్లో మాస్ హీరోలు ఉంటారు కొంతమంది, అది ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో. చూశారు ఇందాక 2-3 షాట్లు. క్లాస్గా యాక్ట్ చేస్తా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది మాస్. అంత అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ విష్ణు. డెఫినెట్గా ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం కాదు, నీకు చాలా స్వతంత్రం పొందిన ఆనందం వస్తుంది ఈ సినిమా తర్వాత. నేను విష్ణుతో ఫస్ట్ టైం వర్క్ చేశాను. నేను మీది విష్ణుది రౌడీ చూసి నాకు చాలా నచ్చింది. అండ్ every actor has something new to learn with every film one does. So I think Vishnu seriousness anedi, we have seen D and all, that's my favorite film of Vishnu's, and seeing him do something so serious and so convincingly, I think he's done a great job. And Ram Gopal Verma gartho idu na third picture. Naku I cannot tell you how big a fan I am. Nenu ayana chaala picha fan ni. So నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఇందులో నేను ఒక రిపోర్టర్ రోల్ చేస్తున్నాను, మీరు అందరు చూసే ఉంటారు. వన్ ఫ్లా మేము చేసిన తప్పు ఏంటంటే మేము ఊహించింది క్రెడిట్ కార్డ్ సిస్టమ్ పెట్టలేదు. బట్ ఇట్ వాస్ టూ షార్ట్ అ నోటీస్ ఫర్ అస్ టు డూ ఆల్ దాట్. బట్ వీఆర్ గోయిన్ టు డూ దట్. ఓవర్సీస్ ఎంక్వైరీస్ మాకు మెయిన్గా వన్ ఆఫ్ ద సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓవర్సీస్లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు ఈ సినిమా కొనడానికి ప్రిపేర్ అయినారు. సో దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ విచ్ మేము అది ఊహించలా. సో ఫార్ అగైన్ మనం సండే కలవాలి. ఆ రోజు మేము విన్నర్స్ అందరిని అనౌన్స్ చేస్తాం. దీనిపైన నాన్నగారు ఉన్నారు, దానిపైన మాట్లాడడం ముందే తడబడుతున్నాయి. ఈ ఐడియా వచ్చినప్పుడు నేను ఫస్ట్ విష్ణుతో మాట్లాడి, నేను నా మైండ్లో మోహన్ బాబు గారు అసలు ఒప్పుకోరు దీనికి. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎంత ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళు అంత పాతగా ఆలోచిస్తారు. ఆబ్వియస్లీ ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి అంత అనుభవం ఎంత వస్తే అంత ఎక్స్పీరియన్స్ పాత పడతారని నా ఫీలింగ్, ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో విష్ణుకి ఇమ్మీడియట్గా అర్థమవుతుంది మోహన్ బాబు గారిని ఒప్పుకోరు, ఎలా అయినా ట్రై చేసి కన్విన్స్ చేద్దాం అనేది నా మైండ్లో ఎక్కడో పెట్టుకున్నాను. అంటే నాకు ఆయనకు ఉన్న క్లోజ్నెస్, నాకు ఉన్న ఒకే ఫ్రెండ్ అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మోహన్ బాబు గారు లేనప్పుడు ఫస్ట్ నేను విష్ణుకి చెప్తే, విష్ణు ఇన్ని ఇంట్రెస్టింగ్గా ఉందండి అని తను మా ఒక ఆలోచనలో పడిపోయి కొంతసేపు ఆలోచించి తర్వాత లేదండి అని ఇలా చేసి ఐఎమ్ స్కేర్డ్ అన్నాడు. స్కేర్డ్ ఎందుకు స్కేర్డ్ అంటే, వినటానికి బాగుంది కానీ ఏదో ఉంది నాకు అని. ఆబ్వియస్లీ విష్ణు అనేది ఇప్పుడు నేను ఈ ఐడియా చెప్పేటకి విష్ణు రేపు పొద్దున్న డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే థియేటర్స్ ఇలా ఎన్నో రకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తను ప్రొడ్యూసర్గా ఉన్న ఒక పొజిషన్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మూలాన ఎక్కడేం ఎఫెక్ట్ అవుతుందని 1-2 సార్లు చెక్ చేసుకుని తన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తన ఎంతూజియాజం చూపించిన ఎక్కడో ఒక కేర్ఫుల్నెస్ తోటి చాలా ఒక డౌట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత నేను మోహన్ బాబు గారు విష్ణువే ఇలా డౌట్గా ఉంటే మోహన్ బాబు గారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు తర్వాత విష్ణువే నాకు ఫోన్ చేసి ఒక 2-3 గంటలయ్యాక నాన్నగారికి చెప్పాను, ఇమ్మీడియట్లీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాను అన్నది. సార్ థ్యాంక్ యూ సార్.
మీరు అది చెప్పకపోతే అసలు ఇది జరిగేది కాదు. అంటే ఐడియా రావడానికి నాకు రోజుకి 100 ఐడియాలు వస్తాయి, కానీ దాన్ని ఒక ప్రొడ్యూసర్గా ఇంప్లిమెంట్ చేసి ఒక రిస్క్ని టేక్ ఓవర్ చేయడానికి చాలా గుండె ధైర్యం కావాలి ఒకటి. రెండోది, మోహన్ బాబు గారు ఆబ్వియస్లీ ఆయన పర్సనాలిటీలోనే ఒక దమ్ము చేసి చూద్దాం తర్వాత ఏం చేద్దాం అనే ఒక యాటిట్యూడ్ ఉంది కాబట్టి అది హెల్ప్ అయింది. మూడోది, ఆయనకు ఐడియా విపరీతంగా అర్థమైంది. మా అందరికన్నా నాకన్నా ఎక్కువ ఆయనకు అర్థమైంది యాక్చువల్గా అయిపోయిన తర్వాత. సో ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ ఐడియా, ఎంబీ కార్ప్, మోహన్ బాబు గారు దానికి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, తర్వాత విష్ణు తన టెక్నీషియన్స్తో కూర్చుని ఒక రికార్డ్ టైంలో అసలు ఈ వెబ్సైట్ క్రియేట్ చేసి, దాంట్లో ఇందాక చెప్పినట్టు 1-2 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్స్ వస్తూనే ఉంటాయి. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ విష్ణు అండ్ మోహన్ బాబు గారు ఫర్ దీస్ 2 రీజన్స్. నా కథ చెప్పారు వర్మ. కథను చూచాయిగా విన్నాను, సైలెంట్ అయ్యాను. ఏంటి డాడీ అని విష్ణు అడిగాడు. ఎలాబరేట్గా చెప్పాలి మీకు, మీరు టీవీలో ఎంత వేసినా ఐ వాంట్ టు టెల్ దట్. అంటే వచ్చారు కదా అని మాట్లాడడం కాదు, మైక్ ఇచ్చారని కదా మాట్లాడడం కాదు, విపులంగా చెప్పాలి. దాన్ని ఏం కొత్త పాయింట్లు రాసుకోండి. ఏంటి విష్ణు ఇప్పుడే రౌడీ తీసాము, నాకు చాలా పనులు ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటాను, అందులో కరెంటు తీగ ఒకటి తీస్తున్నాం మనోజ్తో. అంటే లేదు డాడీ నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను. అయితే కథ చెప్పాడు, ఆ తర్వాత మీరు ఫస్ట్ కాపీ చూపించండి, అంతవరకు నాకేం చూపించొద్దు అన్నాను. అలాగే అని చెప్పి మన ఫస్ట్ కాపీ డమ్మీ ట్రీట్మెంట్ రీరికార్డింగ్ ఉందండి చూస్తారా అన్నాడు. నువ్వు చూడమంటే చూస్తా అన్నావు. అగ్రజుడు ఫోన్ చేసి, అగ్రజ వస్తావా చూద్దాం, ఏదైనా సలహాలు ఉంటే చెబుదామని. సినిమా నిజం చెప్తున్నాను, ఒట్టేయమంటే దైవసాక్షిగా అని చెబుతున్నాను. నేను ఇంట్రెస్ట్గా వెళ్ళి చూడలేదు సినిమాను. ఏముంటుంది, ఏదో తీసుంటాడు, వరమై తీశాడు, ఏదో తక్కువ బడ్జెట్ అని. తక్కువ బడ్జెట్ అంటే మీకు చెప్పాను, విష్ణుతో 25 కోట్ల రూపాయల సినిమాను తీశాను. అలాగే రౌడీ కూడా తక్కువ బడ్జెట్, అలాగే ఇది కూడా తక్కువ బడ్జెట్. మళ్ళీ 30 కోట్ల రూపాయల సినిమా విష్ణుతో నేను తీస్తున్నాను. దీనికంటే 4 రెట్లు ఎక్కువ ఖర్చుతో మా గురువు గారు ఇప్పుడు సినిమా తీస్తున్నారు, ఆయన సినిమా. ఇది తక్కువ బడ్జెట్తో తీద్దాం అనుకున్నాం. అంతే, తక్కువ బడ్జెట్లో తీసినంత మాత్రాన తక్కువ కాదు. సరే చూసిన తర్వాత మీ ఇద్దరు షాక్ అయ్యాం, నేను షాక్ అయ్యాను. అది సైలెంట్గా ఉన్న అతను ఏం చేస్తాడని. నేను నిజంగా టెన్షన్ ఫీల్ అయ్యి, ఇంత మంచి చిత్రాన్ని తీశాడు విష్ణు, ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించాడు. అక్కడ చేస్తున్నది నా సన్నని నేను అనుకోలేదు. ఒక క్యారెక్టర్, ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. అసలు ఆ కథలోకి వెళ్ళిపోయాను నేను. ఆషామాషా కథ కాదు, ఒక బ్యూటిఫుల్, ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న దాన్ని ఒక అందంగా తెచ్చి చూపించారు. ఈ రోజున ఒక క్యాబ్ డ్రైవర్ అంటే, ట్యాక్సీ డ్రైవర్లు అందరూ చెడ్డవాళ్ళు కాదు, రిక్షా సోదరులు చెడ్డవాళ్ళు కాదు, కారు నడిపేవాడు వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. మంచి చెడ్డ ఎలా ఉంటుందో అలాగే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉన్నట్టు ఒక చెడ్డవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఆ ఒక్కరి వల్లనే సొసైటీకి బ్యాడ్ నేమ్ వస్తుంటుంది. ఏం చేయలేము. పోలీసు వాళ్ళు ఏమవుతుందండి, పోలీసులు నిజంగానే కష్టపడినా కూడా అంత ఈజీ కాదు టు క్యాచ్ ది దొంగను. ఈ మధ్య కూడా హైదరాబాద్ జరిగింది ఒక సంఘటన, ఎంత హృదయ విదారకం, తలుచుకుంటే చెప్పుకుంటే అసలు సిగ్గుపడాలా, ఏ సమాజంలో ఉన్నాం మనం అనిపిస్తుంది. ఏదేమైనా సినిమా చూసి చాలా అద్భుతంగా సంతోషించాను. సోదరుడు కూడా ఈ సలహాలు 1-2 చెప్తే మళ్ళీ చేయడం జరిగింది. ఇది కొత్త పద్ధతి ఏమిటంటే, యాక్చువల్గా నేను ఎందుకు మనమే రిలీజ్ చేద్దాం, ₹4 వస్తుందని కూడా చెప్పాను. లేదు కొత్త వరవుడే అని చెప్పారు. ఎగ్జాంపుల్ పాలకొల్లు, లేదా వైజాగ్, లేదా కడప, రమేషు, చిట్టుబాబు, సురేషు ఎవరో ఒకరు సినిమా కొనాలనుకుంటారు. ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే, చిట్టిబాబు సమర్పించు, పాలకొల్లులో ఒక వ్యక్తి సినిమా కొన్నాడు చిట్టుబాబు అని. అక్కడ ఏం పడుతుంది, చిట్టిబాబు సమర్పించు పలాని అనుక్షణం అనేది పడుతుంది. అలాగే ప్రతి ఏరియాకు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళది సమర్పించు పడినప్పుడు
చాలా ఆనందించుకుంటాడు. ఎందుకంటే చాలామంది సినిమా తీయాలని, తన పేరు నిర్మాతగా పడాలని ఇలా ఎంతోమంది వచ్చి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు, తెలిసి తెలియక. నేను సినిమా నిర్మాత అయ్యా అనిపించుకోవాలనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాం. ఇప్పుడు ఒక బయ్యర్ సినిమాను కొంటాడు, ఆ థియేటర్లో అన్ని థియేటర్లు చెడ్డవే కాదు, ఏదో ఒక థియేటర్ చెడ్డ థియేటర్ ఉంటుంది, ఓవర్లోడ్ వేయచ్చు, లేకపోతే ఇంకోటి అమ్మచ్చు. అక్కడి నుంచి వాడు 100 రూపాయలు అయితే మాకు 50 అని చెప్తాడు, 20 రూపాయలు అని చెప్తాడు. ఇక డైలీ చూడలేము. ఆ విలేజ్లో ఉన్న వ్యక్తి కొన్నప్పుడు ఆ థియేటర్లో ప్రతిరోజు వెళ్ళి హ్యాపీగా కలెక్షన్స్ చూసుకోవచ్చు. చాలా ధైర్యంగా అతని డబ్బు అతనికే వస్తుంది. మేము ఇంత డబ్బు అని అనుకున్న బడ్జెట్ అనుకొని ఆ డబ్బుతో సినిమా రిలీజ్ చేస్తే ఇంతమంది చెప్పినట్టు దాదాపు 500 మంది వచ్చి ఇలాంటి దానిలో ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు. నిజంగానే కాంపిటీషన్కి వచ్చింది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలే. విష్ణు అన్నాడు 10 అన్నాడు, నేను 10 కాదు కానీ 20-30 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, తక్కువగా అనుకోలేదు. బట్ ఒక ఉత్కంఠ, ఉత్సుకత అన్నాను. భాష ఇప్పుడు చాలామందికి తెలియదు, ఉత్సుకత అంటే ఇది అనుకుంటారు. భాష ఉత్కంఠ, ఆ ఉత్కంఠతో యాంగ్జైటీ, అంతేనా ఇంగ్లీష్లో? నేను కొంచెం ఇంగ్లీష్ పూర్ అనుకోండి. కాబట్టి ఆ విధంగా ఏదో ఒక సంథింగ్ ఉందని ఆశ చూపిస్తున్నారు. కొనుక్కున్న వాళ్ళకి నష్టం జరగదు, తన సమర్పణలో రిలీజ్ అవుతుంది. మేము థియేటర్స్ బుక్ చేస్తున్నాం, బాగా వినాలి. అది కంపెనీ థియేటర్స్ను బుక్ చేస్తుంది, ఫలాని చిట్టిబాబు అనే వ్యక్తికి ఇస్తుంది. ఆ చిట్టిబాబు ఆ థియేటర్లో వేసుకుంటాడు. లేదు నాకు ఆ థియేటర్లో కాదు, చిట్టిబాబుకి ఒక థియేటర్ ఉంటే ఒక చోట ఆ థియేటర్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒకటే మార్చుకుంటే తప్ప మేము ఇంటర్ఫియర్ అవ్వము. ఆ థియేటర్లోనే వేయాలనుకుంటాం. డబ్బులు ఎక్కడికి పోవు. మధ్యలో దళారీలు ఉన్నారే, అలా ఉండదు. దీనిలో యూ విల్ బి హ్యాపీ, బయ్యర్ హ్యాపీ, మేము హ్యాపీ, 10 మంది హ్యాపీ అనే ఉద్దేశంతో కొత్తదనం కోసం కొత్త దారిలో వెళుతున్నాం. కరెక్టా రాంగోపాల్? ఇది విష్ణు. కాబట్టి ఇది నేను చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో నేనే అడిగానని పిలవల వాళ్ళు. ఏమైనా నేను వచ్చి ప్రెస్ మీట్లోకి వస్తానన్న. రాంగోపాల్ కూడా కొంచెం ఆలోచించాడు. మేము ఆల్రెడీ చెప్పాం కదా, మీరు చెప్పడం వేరు, నేను చెప్పడం అయ్యా. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిని, ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తిని, బాగలేకపోతే బాగలేదని చెప్పేవాడు. అలాగే సార్, అది నాది ఇది. అది వాడు తెలుసు నువ్వు అబద్ధం చెప్పవని, మంచి దర్శకుడు అని. నాకు నా ఫస్ట్ డే గుర్తొస్తుంది. నేనైతే నా మొహం మాత్రం యాక్టింగ్ చేస్తుంది, కానీ నా బాడీ ఫుల్ చివరింగ్. నాకు బాగా గుర్తుంది, నాకు ఏమైనా చేసావే డేస్ ఎలా ఉంటుందని. అది జనాలు, అది నా హ్యాబిట్ని ఆలోచించారు, కానీ నాకు